ఓం 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 స్థిర సుఖమాసనం. విశ్రాంతిగా కూర్చోండి. కనులు మూసుకొని ఉండండి. చిరునవ్వుతో ఉండాలి. ఏకాగ్రంగా శరీరంలోను మనసులోను ఏ కదలికలు లేకుండా ఉంటాం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. కదాచిత్ ప్రాసాదే క్వచిదపి చ సౌధేషు ధనినాం, కదా కాలే శైలే క్వచిదపి చ కూలేషు సరితం, కుటీరే దాంతానాం మునిజనవరాణామపి వసన్, మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమాః. అహమస్మి, అహమస్మి, అహమస్మి. జీవన్ముక్తులు ఏ విధంగా ఉంటారు అనే అంశాన్ని రకరకాలుగా వారి యొక్క ప్రవర్తన, నడవడిక, లక్షణాలను వివరిస్తున్నారు. ఇదే విషయాన్ని అర్జునుడు గారు కూడా అడిగారు భగవాను. స్థితప్రజ్ఞస్య కాపాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిం ఆశేత వ్రజేత కిం. ఎందుకు? ఆ లక్షణాలు తెలిస్తే అవి మనం కూడా అవలంబించడం, అలవాటు చేసుకోవడం. ఏమిటా లక్షణాలు? బాహ్యమైనటువంటి విషయాలు ఎలా ఉన్నా పట్టించుకోకుండా, వాటితో సంగం లేకుండా, వాటి యందు తాదాత్మ్యం చెందకుండా, వాటిపాటిగా ఉంటాయిలే, భిన్నత్వం ప్రపంచంలో లక్షణము, స్వభావం, వీటితో నాకేం పని అంటూ ఉదాసీనవత్ ఆసీనం అసక్తం తేషు కర్మషు. గుణాగుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. అన్నీ ఒకటే. భిన్నత్వం, నానాత్వం, ప్లురాలిటీ, వైవిధ్యం, భేదానాం, భావానాం, భేదానాం. భావానాం అంటే పదార్థం, భేదానాం అంటే వైవిధ్యం. అది ఉండే తీరుతుంది.
ఈనాడు క్వచిత్ బాలైः సార్థం కరతల గతాలైః సహసితైః క్వచిత్ బాలైः సార్థం करतलजतालैः सह हसितैः क्वचित् कारुण्यालङ्कृत क्वचित् तारुण्यालङ्कृत नववधूभिः सह रमन् क्वचित् वृद्धैः चिन्ताकुलितहृदयाश्चैव विलपन् मुनिर्व्यामोहं भजति गुरुदीक्षा క్షతతమాః. ఇక్కడ మూడు అవస్థలలోనున్నటువంటి ప్రజల గురించి వర్తిస్తుంది. మొదటి పాదంలో బాలురు, రెండవ పాదంలో యువతీ యువకులు, మూడవ పాదంలో వృద్ధులు. ఎవరితోనున్నప్పటికీ వాళ్ళలాగే ఆయన ప్రవర్తిస్తూ ఉంటారు, పైకి కనపడుతూ ఉంటారు అలా. కానీ ఆ విషయాలతో అంటుపడరు. క్వచిత్ బాలైః సార్థం క్వచిత్ బాలైః సార్థం करतलजतालैः सहसितैः క్వచిత్ ఒకానొకప్పుడు బాలైః బాలులతో కూడా కరత కరతలజతాలైః కరతలముల నుండి పుట్టినటువంటి తాళములు, చేతులు చరుస్తూ చప్పట్లు తాళం వేస్తూ సార్థం సహసితైః వాళ్ళతో పాటుగా కూర్చుని హాయిగా నవ్వుతూ తాళాలు వేస్తూ వాళ్ళతో పాటు కబుర్లు చెప్తూ పాటలు పాడుతూ ఉంటున్నట్టున్నారు. ఒకప్పుడు చేతుల యందు తాళములను ధరించి వాటిని మ్రోగించుచు తప్పెట్లు తాళాలు చప్పట్లు చరచుచు కీలకిలా నవ్వుచు క్రీడాపరులయ్యున్న బాలకులతో బాలికలతో ఆడుచూ ఉంటారు. క్వచిత్ బాలైః సార్ధం కరతలజతాలైః సహసితైః బాలులతోనున్నప్పుడు బాలుల వలనే ఉంటారు. ఎందుకు? ఆత్మకి బాల్యం లేదు, యవ్వనం లేదు, వృద్ధాప్యం లేదు, మరణం లేదు. న జాయతే న మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః అయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మస్వరూపంలో ఉన్న వాళ్ళకు బాల్యం ఏమిటి, యవ్వనం ఏమిటి, వృద్ధాప్యం ఏమిటి? క్వచిత్ బాలైః సార్థం करतलजतालैः सहसितैः क्वचित् तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन् क्वचित् ఇంకొకసారి తారుణ్య యూత్ తరుణ ప్రాయంలో ఉన్నవాడు అలంకృత
బాగా డెకరేట్ చేసుకున్నటువంటి నవవధూభిః అనవచ్చు. నరవధూభిః నాయకులతోనూ కూడా సహరమన్ కూడా రమిస్తూ క్రీడిస్తూ వాళ్ళతో పాటు కలిసిమెలిసి ఉంటూ క్వచిత్తారుణ్యాలంకృత నరవధూభిః సహరమన్ మునిర్నవ్యామోహం భజతి. కొంచెం కూడా వాటిపై వ్యామోహం ఉంది. ఓహో, అందమైన అమ్మాయిలతో డాన్స్ చేస్తున్నాను, అందమైన యువకులతో డాన్స్ చేస్తున్నాను అనేటటువంటి భావన ఏ లేదు. హీఈస్ ఇన్ ద థిక్ ఆఫ్ లైఫ్ బట్ నాట్ అటాచ్డ్ టు ఎనీథింగ్ ఇన్ ది లైఫ్. క్వచిత్ బాలైః సార్థం करतलजतालैः सहसितैः क्वचित्तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन् मुनिर्नव्यामोहं भजति. क्वचिद्बालैः मुनिर्नव्यामोहं भजति सहसितैः न व्यामोहं भजति करतलजतालैः सहसितैः न व्यामोहं भजति तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन् न व्यामोहं भजति सह रमन्. ఈ ప్రపంచంతో కూడా రమిస్తున్నా. నవ్యామోహం భజతి కారుణ్యాలంకృతనరవధూభిः సహ రమన్ నవ్యామోహం భజతి మునిః. క్వచిత్ బాలైః సార్థం కర करतलजतालैः सहसितैः क्वचित्तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन्. अहमस्मि अहमस्मि అహమస్మి. 3 నిమిషాల పాటు ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలి. దాని మీదనే ఉండాలి. ప్రపంచంలో భిన్నత్వం ఉండే తీరుతుంది, నానాత్వం ఉండే తీరుతుంది. ద ప్లూరాలిటీ ఇస్ ద వెరీ నేచర్ ఆఫ్ ద ప్రపంచ అండ్ సృష్టి. ఐ ది ఆత్మస్వరూప, ఐ హ్యావ్ గట్ నథింగ్ టు డూ విత్ దిస్ ప్లూరాలిటీ. వై? Because it is only an appearance, because it is mithya, because this change, this come and go, these are not, they do not have independent existence, and they are not what they appear. With this reason, it is mithya, విత్తర్థం. కనుక మిథ్యలతో నాకేం పని? I am the real స్వరూప. Be in that for 3 minutes.
అహమస్మి. 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 క్వచిత్ పాలైః సార్ధం करतलजतालैः सहसितैः क्वचित् तारुण्यालङ्कृतनरवधूभिः सह रमन् क्वचिद्वृद्धैः चिन्ताकुलितहृदयैश्चापि विलपन् ఇంకొక ఇంకొక తరి ఇంకొక పరి వృద్ధులు వాళ్ళు ఎలా ఉన్నారు? చింతాకులితహృదయైశ్చాపి విలపన్ వృద్ధస్తావత్ చింతాసక్తః. వృద్ధాప్యంలో అంటే మనమున్న దశలో అన్ని చింతలే, దేహ సంబంధమైన చింతలు, జాయింట్ పెయిన్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రీదింగ్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్, నడవలేదు, మాట్లాడలేను సరిగా, అన్ని ఇంద్రియ పట్టుదలలు తగ్గిపోతున్నాయి. మరి చింత కాక వేరేముంటుంది? అటువంటి వయసులో ఉన్న వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు ఈయన కూడా ఏడుస్తున్నట్టు, విలపిస్తున్నట్టు, దుఃఖిస్తున్నట్టు ఉంటుంది. అయ్యో పాపం, మీకు జాయింట్ పెయిన్సా? నాకు కూడా అలాగే ఉన్నాయి. డాక్టర్ గారు ఆపరేషన్ చేసుకోమన్నారు, నాకు భయం అని వాళ్ళు అంటారు. అవును, భయమే అన్నట్టుగా వీళ్ళు కూడా ఉంటారు. కానీ అటువంటి చింతలతో అంటుపడరు. క్వచిద్వృద్ధైః చింతాకులితహృదయైశ్చాపి విలపన్ మునిర్నవ్యామోహం భజతి. నవ్యామోహం భజతి మునిః. మునిర్నవ్యామోహం భజతి. వ్యామోహం న భజతి మునిః. గురుదీక్షాక్షతతమాః. ఎందుకు? మనకు తెలుసు, ఈ బాల్యము, ఈ యవ్వనము, ఈ వృద్ధాప్యము, ఈ మార్పులన్నీ, వాటితో కలిగినటువంటి వికారాలు, వాటితో కలిగిన కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, జయాపజయాలు, హర్షరోషాలు, ప్రియాప్రియాలు, ఈ ద్వంద్వాలన్నీ రకరకాల అవస్థలలో రకరకాలుగా కలుగుతూ ఉంటాయి. ఇవి శరీరానికి సంబంధించినవే గాని ఎంత మాత్రము చైతన్య సాక్షి ఆత్మ అయిన నావి కావు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్ర న ముహ్యతి. ధీరః తత్ర న ముహ్యతి. మునిర్న వ్యామోహం భజతి. ధీరః తత్ర న ముహ్యతి. మునిర్న వ్యామోహం భజతి. ఏమిటి తేడా ఉంది? రెండు ఒక్కటే. అంటే ఈ భగవద్గీత ఎంత ప్రమాణికము, ఈ శ్లోకముల యొక్క సారాంశం కూడా అంతే ప్రమాణికం. అస్మిన్ దేహే కౌమారం యవనం జరా యథా తథా దేహాంతర ప్రాప్తి. These are the changes of the body. The balya, the yavana,
the Vruddhapya and the Nidhana. अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भरत అవ్యక్త నిధనాన్యేవ పుట్టడానికి ముందు నువ్వు లేవు, పోయాక లేవు. నువ్వు పుట్టావు, నీకు ఎలా తెలుసు? ప్రత్యక్షంగా చూసావా? అబ్బే, ఎవరు చెప్పారు? తల్లి, తండ్రి, ఫలానా నాడు పుట్టేవురా, పుట్టావమ్మా, అది నేను చూడలేదు. డెత్, will I know when I die? I don't know. I can't see my obituary column in the newspaper. పుట్టుక తెలీదు, పోవడము తెలీదు, రెండూ తథ్యము. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి మునిర్న వ్యామోహం భజతి. ఈ natural changes of the body, why are you perturbed? తత్ర కః పరిదేవన? మునిర్న వ్యామోహం భజతి. వీటన్నిటినీ కూడా పండితాః సమదర్శినః, ఈ మార్పులను అన్నిటినీ ఒక్కలాగే చూస్తారు. డోంట్ lament on these changes. చితా చింతా తయోర్మధ్యే చింతా ఏవ గరీయసి. చిత, లోనరల్ ఫైర్, కట్టెలు పెట్టి కాల్చుతారు, అది చిత. చింత, ఇప్పుడు చెప్పాం కదా, రకరకాల చింతలు, ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకమైన చింత. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపి న సక్తః. ఆ చింతలు ఉంటాయి. చితాచింతా తయోః మధ్యే, ఆ రెండింటి మధ్యలో చింత ఏవ గరీయసి. చింత, ఇన్వాల్వ్మెంట్, తాదాత్మ్యం, అది నేనే అనుకోవడం, ఆ హెచ్చు తగ్గులు, అదే చాలా గొప్పది, ఘనమైనది. ఎందుకు? చితాదహతి నిర్జీవం, చనిపోయిన కట్టెని కాలుస్తుంది ఆ మంట. మరి చింత అనే ఈ మంట, చింతాదహతి జీవినం, బతికొండగానే కాల్చేస్తుంది. మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షా క్షతతమా. శతాక్షయమైన తమాహ, తమస్సు వలన, క్షయమైన తమస్సు వలన, గురుదీక్షా క్షతతమాహ, పరమాత్మ జ్ఞానం అనేటటువంటి దీక్ష యందు నిష్ఠుడై ఉన్న అజ్ఞానం పోయినటువంటి కారణము వలన న వ్యామోహం భజతి, వ్యామోహాన్ని పొందడు. ఏమిటి ఇన్స్ట్రక్షను? నువ్వు వ్యామోహం పొందకు. కదాచిత్ బాలైః సార్ధం కరతలజతాళైః సహసితైః, క్వచిత్ తారుణ్యాలంకృత నవవధూభిః సహరమన్, క్వచిత్ వృద్ధైః చింతాకులితహృదయైశ్చాపి విలపన్.
మునిర్నవ్యామోహం భజతి గురుదీక్షాక్షతతమా. ఒక్క నిమిషం పూర్తి నిశ్శబ్దం. శివోహం 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 శివోహం. స్వస్తి.